ఆ రోజున ఆహాబు దగ్గరికి ఏలియా వచ్చి నిలబడ్డారు. ఆహాబు రకరకాలైనటువంటి ప్రయోగాలు ఆ దేశంలో జరిగిస్తున్నాడు. ఆహాబు భార్య దేవునికి వ్యతిరేకముగా దేవుని యొక్క ప్రతినిధులను చంపిస్తూ దేవుని బలిపీఠాలను పడగొడుతున్నది. అటువంటి సమయంలో ఇజ్రాయేలీలలో ఉన్న ఏ వ్యక్తి కూడా ఆహాబు దగ్గరకు వచ్చి నిలబడి ఆహాబు యొక్క అరాచకాలను ఆపలేకపోయారు. ధైర్యం సరిపోలే, భయపడ్డారు. అటువంటి తరుణంలో దేవుడు మరుగై ఉన్నటువంటి ఒక ప్రవక్తను భూమి మీద లేవనెత్తి ఆహాబు దగ్గరకు తీసుకొని వచ్చి సవాలు విసిరి, ఈ దేశంలో మంచైనను వర్షమైనను కురవదు, నేను జీవము కలిగిన దేవుని పేరట నేను మాట్లాడుతున్నానని చెప్పగానే వర్షమట ఆగిపోయేను అని మనం చదివాం. హల్లెలూయా చెప్పండి. ఈ వర్తమానంతో నువ్వు కొండలు ఎక్కగలవు. ఈ వర్తమానంతో నువ్వు కొండలు పిండి చేయగలవు. ఈ వర్తమానంతో నీవు దేవుని సన్నిధిలో ఎటువంటి అద్భుత కార్యాన్నైనా నువ్వు పొందుకోగలుగుతావు. ఆహాబు దగ్గరికి వెళ్ళి ఏలియా సవాలు చేశాడు, దేశంలో వర్షమైనను మంచైనను కురవడానికి వీల్లేదు అని. దేవుడట ఏలియా ప్రార్థన విని ఏలియా ప్రార్థన ప్రకారం వర్షం ఏం చేశాడట, ఆపివేశాడు. దేవునికి స్తోత్రం. వర్షం ఆగిపోయింది ఏలియా ప్రార్థన చేస్తే. మరలా 3.5 సంవత్సరాల తరువాత ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి ప్రార్థించాడు, శిష్యుని అడిగాడు, శిష్య వర్షం ఏమైనా వస్తుందని చూడు, నేను ప్రార్థన చేస్తున్నా అన్నాడు. శిష్యుడు వచ్చి, గురుగారు ఏం వర్ష రూపం ఏం కలవలేదన్నాడు. అద్భుతం ఒక్కసారి ప్రార్థన చేయగానే జరగకపోతే నిరాశ పడవలసిన పని లేదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అరే అయ్యగారు వచ్చారు, ప్రార్థన చేశారు, కానీ నా కొడుకు నడవలే, నా కొడుకు బాగుపడలే, నా కొడుకు స్వస్థత రాలే, నా బిడ్డకి స్వస్థత రాలే అని నిరాశపడద్దు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు మొదటిసారి అద్భుతం జరగలే. ఏలియా ప్రార్థన పరుడు కదా, ప్రవక్త కదా, అద్భుతం జరగలే. మరలా ఏలియా ఏం చేశాడంటే 2వ మారు ప్రార్థన చేశాడు. శిష్యుని పిలిచాడు, శిష్య వర్షం ఏమైనా వస్తుందో చూడిపో అన్నాడు. ఆయన వెళ్ళి చూసి, ఏం రావట్లేదు గురుగారు, ఎక్కడ ఏం కనపట్టలే అన్నాడు. 2వసారి కూడా జరగలే. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఒకసారి ప్రార్థన చేస్తే జరగలేదు, 2వసారి కూడా చేస్తే జరగలేదు, ఈ పాస్టర్ గారి దగ్గర అభిషేకం లేదేమో అని నువ్వు అనుకోవద్దు. అది జరిగించడానికి దేవుడు ఒక కాలమును, ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా 2, 3, 4, 5, 6 మార్లు చేశాడు. వర్షము ఎక్కడా కూడా రాలే. అప్పుడు 7వ మారు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుండగానే శిష్యుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. గురుగారు ఏం జరిగిందో తెలుసా అన్నాడు. ఏం జరిగిందో చెప్పరా అన్నాడు. శిష్యుడు చెబుతున్నాడు, గురుగారు, ఏలియా గారు, మనిషి చెయ్యి అంత మేఘము ఆ మబ్బుల్లో నాకు కనబడుతున్నది అన్నాడు. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి. మనిషి చెయ్యంత అంటే ఎంత? ఈ అరిచెయ్యంత. ఈ అరిచెయ్యంత మేఘం వచ్చిందట. 7 మార్లు ప్రార్థన చేస్తే అరచెయ్యంత మేఘం వచ్చిందట. మబ్బుల్లో కనబడుతుందట, అట్లా కనబడుతుందట. అప్పుడు దైవజనుడు అంటున్నాడు శిష్యుడితో, అయితే చెప్పు, ఆహాబుకి చెప్పు, దేశములో సమృద్ధి అయిన వర్షము కురవబోతుంది అని చెప్పమంటున్నాడు. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే మేఘము వచ్చిందో వర్షము కురవటం ప్రారంభించినది. వర్షము కురవటం ఎప్పుడైతే ప్రారంభించిందో 3.5 సంవత్సరాలు వర్షము లేని ఆ దేశంలో
ఒక చిన్న చెయ్యి అంత మేఘం వర్షం వస్తే దేశంలో నదులు నిండిపోయేంత భయంకరమైనటువంటి వరద రావటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేఘం ఎంత? అరచెయ్యి. వచ్చిన వర్షం ఎంత? దేశంలో ఉన్న నదులన్నీ పొంగిపోయేలా, దేశంలో ఉన్న చెరువులన్నీ పొంగిపోయేలా. మేఘము అరచెయ్యే, మేఘము అరచెయ్యే, కానీ వర్షము సమృద్ధి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, కారణం 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 ఏలియా ప్రార్థనలో ఉన్న శక్తి. దేవుని సేవకుడు ప్రార్థించినప్పుడు వచ్చింది చిన్న మేఘమే, కానీ ఆ చిన్న మేఘము ఆ దేశానికి కావలసినంత వర్షధారలను తీసుకొచ్చింది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా నీ చేతిలో చిన్న సంపాదన ఉండొచ్చేమో, నీ చేతిలో చిన్న జీతం ఉండొచ్చేమో, నీ చేతిలో చిన్న వస్తువు ఉండొచ్చేమో. నీ అవసరత పెద్దది కావచ్చు, నీ అక్కర పెద్దది కావచ్చు. నా దగ్గర కొంచెం ధనమే ఉందబ్బా, నా బిడ్డలు నేను ఎలా చదివించగలను అనుకుంటున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, నీ దగ్గర చిన్నదే ఉండొచ్చు, నీ సంపాదన కొంచెం కావచ్చు, నువ్వు కలిగి ఉన్నది కొంచెమే కావచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, ఏలియా వంటి ప్రార్థన నువ్వు చేయగలిగితే నీ చేతిలో ఉన్నది కొంచెమైనా నీ అక్కర తీరునంతగా అది మార్చబడబోతా ఉన్నది. దిగులు పడుతుంటావు, కొంచెమే ఉందని, కొంచెమైనా జీతము, కొంచెమైనా సంపాదన, కొంచెమైనా ఆదాయమని. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు కానీ ప్రార్థన చేయగలిగితే ఆ కొంచెము కూడా నీ అవసరతను మించి, గట్టిగా చెప్పగలుగుతాం, నీ అక్కరను మించి, నీ అవసరతను మించి నీకెంతగా కావాలో అంతగా మార్చగలిగే శక్తి నీ దేవునికి ఉన్నది. గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు అనుకుంటున్నావు, బిడ్డ నా దగ్గర కొంచెమే ఉన్నదండి, నా బిడ్డ పెళ్ళి ఎలా చేయాలని, నా దగ్గర కొంచెమే ఉన్నదండి, నేను అంత పెద్ద ఇల్లు కట్టాలని, నా దగ్గర కొంచెమే ఉన్నదండి, ఇద్దరు బిడ్డలు నేను ఎలా చదివించాలని. మా దగ్గర సంపాదన లేదు, కొంచెమే కొంచెమే కొంచెమే. శిష్యుడు అంటున్నాడు, చెయ్యి అంత మేఘం. ఎంత మేఘం? ఎంత మేఘం? చెయ్యి అంత మేఘం. 3.5 సంవత్సరాల వర్షం లేదు దేశంలో. నదులన్నీ ఎండిపోయాయి, కాలువలన్నీ ఎండిపోయాయి, భూమి మొత్తం ఎండిపోయింది. అయితే సేవకుడు ఉన్నాడు, ఆ చెయ్యంత వర్షం, ఆ చెయ్యంత మేఘం కావలసినంత వర్షధారలను ఇవ్వబోతా ఉన్నది. నీ దగ్గర ఎంత ఉన్నది? నీ దగ్గర కొంచెమే, నీ జీతము కొంచెమే. అనేకుల మధ్య నువ్వు చిన్నవాడిగా, చిన్నదానిగా కనబడుతున్నావు. నువ్వు అంటావు, నా ఇల్లు చాలా చిన్నదండి, నా జీవితం చాలా చిన్నదండి, నా ఉద్యోగం చాలా చిన్నదండి, మా కుటుంబంలో నేను చాలా చిన్నవాడినండి, మా వీధిలో చాలా చిన్నవాడినండి, మా వంశంలో నేను చాలా చిన్నవాడినండి, నన్ను తక్కువగా చూస్తారండి, నన్ను అందరూ తృణీకరిస్తారండి, చిన్నవాడినని, ఏమి లేని వాడినని, ఎందుకు పనికిరాని వాడినని, నా దగ్గర ఏమి లేదని, సంపాదన లేదని, చిన్న ఉద్యోగం అని నన్ను అందరూ తృణీకరిస్తారని, నవ్వుతారని నన్ను చూస్తే నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నీ జీతం చిన్నది కావచ్చేమో, నీ జీవితము చిన్నది కావచ్చేమో, నీ సంపాదన చిన్నది కావచ్చేమో, నీ ప్రార్థన పెద్దదైనప్పుడు అద్భుతం జరిగితే